ఫ్లాప్ అవుతుందో డైరెక్టర్లు ఇప్పటి వరకు తెలుసుకోలేకపోతున్నారు. కానీ ఏ ఎలిమెంట్స్ ఉంటే సినిమా హిట్ అవుతుందో అనిల్ రావిపూడికి బాగా తెలుసు. అందుకే కెరీర్ స్టార్టింగ్ దగ్గర నుంచి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతూ ఆడియన్స్ ని తన దారిలోకి తెచ్చుకుంటున్నాడు. సీనియర్లు జూనియర్లు అన్న తేడా లేకుండా అందరితో సినిమాలు చేస్తున్న అనిల్ ఈసారి కూడా సక్సెస్ ని కంటిన్యూ చేయగలరా? పెద్ద హీరో లేదు, చిన్న హీరో లేదు, సీనియర్లా జూనియర్లా అన్న తేడా లేదు, కామెడీయా సీరియస్సా అన్న డిఫరెన్స్ అస్సలే లేదు. సినిమా ఎలాంటిదైనా సరే తన స్టైల్లో తీసి ఆడియన్స్ ని మెప్పించడం ఒక్క అనిల్ రావిపూడికే సాధ్యమైంది. క్లాస్ మాస్ అన్న తేడా లేకుండా అన్ని రకాల ప్రేక్షకులకి తన సినిమాలతో దగ్గరైన అనిల్ రావిపూడి మరో ఇంట్రెస్టింగ్ మూవీ సంక్రాంతికొస్తున్నాంతో భారీ ఎక్స్పెక్టేషన్స్ తో బరిలోకి దిగుతున్నారు. ఈ మధ్య కాలంలో ఎవ్వరికీ లేనంత సక్సెస్ రేట్ అనిల్ రావిపూడి సొంతం. స్టార్ డైరెక్టర్లు కూడా అప్పుడప్పుడు తడబడుతున్నారేమో కానీ అనిల్ మాత్రం సర్ప్రైజింగ్ సక్సెస్ లతో దూసుకుపోతున్నారు. పటాస్తో మొదలుపెట్టిన కెరియర్ భగవంత్ కేసరి వరకు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో కంటిన్యూ అవుతోంది. వరుసగా కామెడీ ఎంటర్టైనర్స్ చేసిన అనిల్ బాలయ్యతో ఎమోషనల్ మూవీ భగవంత కేసరి లాంటి సబ్జెక్ట్ టేకప్ చేసి దాన్ని బ్లాక్ బస్టర్ హిట్ చేసి బాలయ్య కెరియర్ లోనే వన్ ఆఫ్ ద మెమరబుల్ హిట్ చేశాడంటే ఆడియన్స్ పల్స్ అనిల్ కి ఓ రేంజ్ లో తెలిసాయని అర్థమవుతోంది. లేటెస్ట్ గా మరోసారి తన సక్సెస్ ని కంటిన్యూ చేయడానికి వెంకటేష్ తో సంక్రాంతికొస్తున్నాం అనే క్రైమ్ సస్పెన్స్ ఎంటర్టైనర్ మూవీ చేస్తున్నారు. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి లీడ్ రోల్స్ లో తెరకెక్కుతోన్న సంక్రాంతికొస్తున్నాం మూవీ జనవరి 14న థియేటర్లోకొస్తోంది. ఇప్పటికే 2015 నుంచి వరుసగా డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేస్తూ వచ్చిన అనిల్ వెంకటేష్ తో తన హ్యాట్రిక్ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అందుకే సంక్రాంతికి గేమ్ చేంజర్, బాలయ్య, డాకు మహారాజ్ లాంటి సినిమాలు రిలీజ్ కి పోటీ పడుతున్నా కంటెంట్ మీదున్న కాన్ఫిడెన్స్ తోనే సంక్రాంతి రిలీజ్ కి రెడీ అవుతున్నారు అనిల్. కెరియర్లో వరుసగా హిట్లు కొడుతున్న అనిల్ సంక్రాంతికొస్తున్నాం సినిమాతో ఈసారి కూడా సంక్రాంతి హిట్ ని అకౌంట్లో వేసుకుంటారో లేదో అన్నది మాత్రం వెయిట్ చేసి చూడాల్సిందే.